ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రస్తుత దినాలలో మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రియులారా, మనందరం వార్తలు చూస్తూ ఉన్నట్లయితే చాలా భయానకమైన దినాల్లో ఉంటా ఉన్నాం. భయంకరమైన దినాలు. ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, కాల్చుకుంటున్నారు. ఎక్కడ చూసిన అత్యాచారాలు, హత్యలు, భయంకరమైన దౌర్జన్యాలు కదా. ఏ వార్త విన్నా, ఏ వార్త చదువుతున్నా చాలా భయానకమైన పరిస్థితులే మనకు కనబడతా ఉన్నాయి. ఇంత భయంకరమైన దినాలలో, భయంకరమైన మనుషుల మధ్య మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు కుటుంబాలలో ఎవరికైనా సరే చాలా భయంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మరలా ఇంటికి క్షేమంగా రాగలడా అన్నటువంటి అనుమానకరమైన, భయానకమైన దినాలలో మనం ఉంటా ఉన్నాం. ఎందుకంటే మానవునికి తోటి మానవులతో, తోటి మనుషులతో భయంకరమైన శత్రుత్వము, ఎక్కడో విరోధము, విద్వేషము, కోపము, ద్వేషాలు ఒకరి మధ్య అలా తలెత్తడాన్ని బట్టి నరుక్కోవడానికి, చంపుకోవడానికి ఎంత మాత్రం కూడా వెనకాడడం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు గారని. ఆయనను కూడా అనేక మంది శత్రువులు తరుముతూ ఉన్నారు. ఎందుకు తరుముతూ ఉన్నారంటే చంపాలని, నాశనం చేయాలని, మృంగివేయాలని బైబిల్ గ్రంథంలో మాట రాయబడతా ఉంది. మృంగివేయాలని ఆయన వెంటాడుతా ఉన్నారు. భయంకరంగా ఆయన్ని తరిమి ఎక్కడున్నాడో అనే సమాచారాన్ని కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయన చంపాలని చెప్పి ప్రతి నిత్యము కూడా నిఘా వ్యవస్థ లాగా ఆయన మీద ఒక కన్నేసి ఆయన తరుముతూ ఉంటున్న శత్రువులు ఉంటా ఉన్నారు. అలాగే ఒకసారి గాతు దేశంలో శత్రువుల చేతికి చిక్కుపోతాడు దావీదు. అయితే దేవుని కృపను బట్టి, దేవునికి తను మొరపెట్టుకున్న విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి చాలా సునాయాసంగా అక్కడి నుంచి తప్పించబడతాడు. అయితే దాని తర్వాత దావీదు గారు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన పేరే 56వ కీర్తన. మనం 56వ కీర్తన మనం చదివినట్లయితే అందులో కరెక్ట్ గా మనకు 13 వచనాలు ఉంటా ఉన్నాయి. 13 వచనాలలో కూడా దావీదు తన యొక్క అపాయకరమైన పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, ప్రాణాపాయ పరిస్థితులలో ఏమి చేసేవాడో దాన్ని మనము ఈ దినాన తెలుసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే మనకు కూడా తెలుసు, భయంకరమైన శత్రువు, అపవాది మనల్ని తరుముతూ ఉంటా ఉన్నాడు. మనుషులు ఒక పక్క మనకు శత్రువులుగా మారి ఏ విధంగా మనల్ని నష్టపరచాలా, ఏ విధంగా మనల్ని బాధ పెట్టాలా, ఏ విధంగా మనల్ని అంతమొందించాలని చూస్తున్న దినాలలో మనం ఉంటా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని వాటి నుంచి సునాయాసంగా తప్పించబడిన దావీదు గారు ఏ విధంగా వాటి నుంచి తప్పించుకున్నాడు, దేవుడు ఏ విధంగా ఆయనకి సహాయపడ్డాడు అన్న విషయాలు కొన్నిటిని చూసుకొని మనం ముగించుకుందాం. ప్రారంభంలోనే మనం చూస్తే 56వ కీర్తన మొదటి వచనంలో ఇలా రాయబడుతుంది: దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అని రాయబడతా ఉంది. దేవా నన్ను కరుణించు. చూడండి, ఎప్పుడైనా సరే అపాయకరమైన పరిస్థితులలో మనం ఉంటా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాతి దేవుణ్ణి వేడుకోవడం. ప్రభువా నన్ను కరుణించు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులలో నుండి నన్ను తప్పించు. అయ్యా నీ కరుణా కటాక్షాలు నా మీద కుమ్మరించు. నీవు లేకపోతే నాకే సహాయము ఎక్కడి నుంచి రాదు ప్రభు అంటూ దేవుణ్ణి వేడుకునే వారంగా మనం ఉండాలి. నిజంగా దావీదు గారు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడేవాడు, ఆయన వేడుకునేవాడు. ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ జాలి కొరకు వేడుకునేవాడు. అయ్యా నువ్వైతేనే నన్ను రక్షించగలవు, నువ్వైతేనే నన్ను కాపాడగలవు, నీ శక్తి లేనిది నేనేమి చేయలేను ప్రభు అంటూ దావీదు గారు దేవుణ్ణి ఎలా వేడుకున్నాడో అలాగ మనము వేడుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అలాగే 9వ వచనాన్ని మనం చూస్తే 56:9లో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడుతుంది: నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను మొర్రపెట్టినప్పుడు దేవుడు
నాకు సహాయం చేస్తా ఉన్నాడు. నా శత్రువులు వెనుకకు మళ్ళీ పారిపోతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. చూస్తున్నారా? శత్రువు తరుముతా ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా నీవు నేను చేయాల్సిన పని ఏందో తెలుసా? ఆయన్ని మొరపెట్టుకోవడం, ఆయన్ని వేడుకోవడం, ఆయన మొరపెట్టుకోవడం, ఆయన కరుణ కొరకు మనము ఆయనని అడుక్కోవడం. ప్రభువా నాకు సహాయం చేయి, నీ కరుణ కటాక్షాలు నా మీద కుమ్మరించు, ప్రభువా నా యందు దయ చూపించని దేవుని మనము వేడుకునే వారంగా మనం ఉండాలి. దావీదు గారి యొక్క పరిస్థితిని బట్టి మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఇదే 3వ వచనంలో మనం చూస్తే, నాకు భయం సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూస్తున్నారా ఎంత మంచి మాట? దేవుడిని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. నేటి దినాల్లో మానవుడు ఎవరెవరినో ఆశ్రయిస్తా ఉంటా ఉన్నాడు, దేన్నో ఆశ్రయిస్తా ఉంటా ఉన్నాడు. మనుషుల మీద గాని, ప్రదేశాల మీద గాని, లేకపోతే ఇంకొక దాని మీద గాని ఆశ కలిగి, ఇక్కడైతే నేను సేఫ్గా ఉంటాను, ఇతనైతే నన్ను కాపాడగలడు, ఇతనైతే నన్ను రక్షించగలడని ఎవరి మీదనో ఆశ్రయము కోరుకొని వెళ్తున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. దావీదు గారు ఏం చేస్తా ఉన్నారు? నాకు భయం సంభవించినప్పుడు దేవా నేను నిన్నే ఆశ్రయిస్తా ఉన్నా, నేను నిన్నే ఆశ్రయిస్తా. నిజంగా దేవుని యొక్క ఆశ్రయములో మనం ఉన్నట్లయితే ఎవరు మనల్ని ఏం చేయగలరు? ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టగలరు? అక్కడే రాయబడుతుంది, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఎస్, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఈ ధైర్యం మనకు ఉండాలి. ప్రభువా నీ ఆశ్రయంలో నేనుంటే మానవ మాతృడు నన్నేం చేయగలడు? అయ్యా నీ కాపుదలలో నేనుంటే ఈ శరీరదారులు ఎవరు నన్నేం చేయగలరు? క్రైస్తవులైన మనము పిరికి బందల్లాగా ఉంటా ఉన్నాం. క్రైస్తవులైన మనము పిరికి వారంగా ఉంటా ఉన్నాం. వాక్యం ఏమో సెలవిస్తా ఉంది, నేను మీకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వడం లేదని దేవుడు సెలవిస్తా ఉంటే మనం చాలా వాటికి దడుచుకుంటా ఉన్నాం, భయపడిపోతా ఉన్నాం, గజగజ వణికిపోతా ఉన్నాం. దావీదు అంటున్నాడు, అయ్యా నాకు భయం కలిగినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తా ఉన్నా. ఇంక వీళ్ళు నన్ను ఏం చేస్తారు? ఇంక వీళ్ళు నన్ను ఏం చేయగలరు? ఈ శరీరదారులు నన్ను ఏం చేయగలరు? దేవాతి దేవుడివి నీవే నాకు ఆశ్రయంగా ఉన్నప్పుడు ఎవరు నన్ను ఏం చేయగలరు ప్రభు? ఎస్ సహోదరుడా, సహోదరి, భయానకమైన పరిస్థితుల్లో నువ్వేం చేస్తా ఉన్నావు? ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? దేవుని పాదాల దగ్గరికి రాగలుగుతున్నావా? అయ్యా నీవే నాకు దిక్కునాయనా అని ఆయన్ని వేడుకోగలుగుతా ఉన్నావా? ఆయన ఆశ్రయం కిందకు వచ్చి నువ్వు సేద తీరగలుగుతా ఉన్నావా? ధైర్యం పొందుకోగలుగుతా ఉన్నావా? ఆలోచన చేయి. మన యొక్క పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎవరిని మనము ఆశ్రయించే వారంగా ఉంటా ఉన్నాం. చాలా మంచి మాట, ఇందాక మనం చదువుకున్న మాట 9వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, చివరి భాగంలో, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం! ఆయన నాతో ఉన్నాడు, నన్ను ఎవరేం చేయగలరు? నేను ఆశ్రయించిన దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎవరేం చేయగలడు? నీవు నేను ఆశ్రయించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. మర్చిపోయావా? అందుకేనా భయపడతా ఉన్నావు? ఆయన ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో గ్రహింపులేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, అందుకే దడుచుకుంటా ఉన్నావు, భయపడతా ఉన్నావు, పరిస్థితులను చూసి, వ్యక్తులను చూసి, వ్యవస్థలను చూసి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దావీదు గారు అంటున్నారు, అనేకమైన అపాయకరమైన పరిస్థితులు నాకు సంభవించిన, ప్రాణాపాయ పరిస్థితులు నాకు కలిగిన, ఇదిగో నేను ఆయనను వేడుకుంటున్నా, ఆయన కరుణను కోరుకుంటున్నా, ఆయనకు ప్రార్థించానంటే చిటికలో ఆయన నాకు సహాయాన్ని అనుగ్రహించగలుగుతా ఉన్నాడు.
నేను ఆయన ఆశ్రయం క్రింద ఉంటే ఎవ్వరూ కూడా నన్ను ఏమి చేయలేరు. అంతేకాదు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసముతో ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు నేను ఇక్కడ నడవగలిగితే గొప్ప కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన యొక్క జీవితాలలో మనం చూడగలం. ఎవ్వరు కూడా మనల్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని అంత ఉన్నతంగా, అంత హెచ్చైన స్థితిలో ఆయన మనల్ని ఉంచగలడు. తలగా నిలబెట్టగలిగే దేవుడు ఆయన. అన్ని పరిస్థితులలో కూడా ఆయన తప్పించగలిగే దేవుడు. అన్ని పరిస్థితుల నుంచి ఆయన విడిపించగలిగే దేవుడు. ఆయన రక్షించగలిగే దేవుడు. 34వ కీర్తనలో కూడా దావీదు గారు రాస్తా ఉన్నారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములెన్నడను లజ్జింపకపోను. సిగ్గుపరచడండి దేవుడు, సిగ్గుపరచడు. ఆయన ఆశ్రయం పొందిన వారిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచడు. ఆయన కృప కొరకు ఎదురు చూసే ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. ఆయన సహాయం చేయకుండా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ భయానకమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఓ శత్రువుల యొక్క గుంపు చుట్టుముట్టినప్పుడు ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇదిగో దావీదు గారు ఆశ్రయించినట్లుగా, దావీదు గారు వేడుకున్నట్లుగా, దావీదు గారు కృప కొరకు ప్రార్థించినట్లుగా, దావీదు గారు దేవుని యొక్క ఆశ్రయాన్ని వేడుకున్నట్లుగా నీవు కూడా ఆయన చెంతకు రాగలిగితే, నీవు కూడా ఆయన ప్రార్థించగలిగితే, నీవు కూడా ఆయన కరుణా కటాక్షల కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఎస్, ఆయన నీతో ఉంటాడు. అన్ని పరిస్థితుల నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. శ్రమలలో దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అలాగైతే కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి వేడుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయన. ఎవరెవరైతే అపాయకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి అయ్యా ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్నారు, ఈ మాటలు విని అయ్యా నన్ను కరుణించు ప్రభువా, నీ కరుణా కటాక్షాలు నా మీద ఉంచు. ఇదిగో నీ ఆశ్రయంలోకి నేను రావాలని ఆశపడుతున్నా. నాకు ఆశ్రయం దొరకముగా నువ్వు ఉండి నాతో ఉండి నన్ను తప్పించని ప్రార్థన చేశారు. వారందరి పక్షాన మీరుండండి, వారిని తప్పించండి, రక్షించండి. అయ్యా మీ కృపలో భద్రపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.